హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమృత అగర్వాల్. వెల్కమ్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. ఈరోజు కూడా మంచి గుడ్ న్యూస్తో వచ్చాను. చక్కగా చూడండి, వినండి, చేయండి. ఎందుకంటే నాకు ఇంతవరకు అసలు ఇలాంటి రిజల్ట్స్ మీకు ఇచ్చుంటే బాగుండు అని చెప్పి నేనే ఫీల్ అవుతున్నా. అందరికీ చెప్తున్నా అండి, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఎందుకు చెప్తున్నానంటే ఈ సబ్జెక్ట్ మీకు ఇంతవరకు నేను చెప్పకుండా నేను ఫాలో అవుతూ ఉండడము నాకు కూడా తప్పు అనిపించింది. అందుకే ఇప్పుడు మీ అందరికీ ఇస్తున్నాను. ఖచ్చితంగా అందరూ ఫాలో అయిపోయి అందరూ మీ లైఫ్లో కూడా హ్యాపీగా అన్ని సక్సెస్లో ఉండాలని, మీరు అనుకున్నవన్నీ పొందాలని నేను కూడా మీ అందరికీ నాకు తెలిసిన సబ్జెక్ట్ని నాకే కదండి అందరికీ తెలుసు, కానీ నా వ్యూయర్స్ అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళలో ఇంకా కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏందో తెలియట్లేదు, ఓపెన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అందుకే ఈ సబ్జెక్ట్ని మీకు ఇంకాస్త ఇద్దామనే అనుకుంటున్నాను. యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే అందరికీ తెలిసి ఎన్నో వేల వీడియోస్ ఉన్నాయి, కానీ ఇంకా తెలియకపోవడం అనేది కొద్దిగా ఓకే ఉంటారులేండి. అందరికీ ఒకటేలాగా తెలియాలని రూల్ ఏం లేదు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనం ఏది కోరుకుంటే అది మన మైండ్ సెట్లో అది ఫిక్స్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్లో అది మాత్రమే మనం తిరిగి పొందుతాం అనేది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే యూనివర్సల్ ఫండమెంటల్ లా ప్రకారంగా ఏంటంటే మనము యూనివర్స్లో, కానీ యూనివర్స్ అంటే ఏదో కాదండి, మన యూనివర్స్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్నే యూనివర్స్ అంటాము, ఇన్నర్ చైల్డ్ అంటాము, ఇంకా చాలా చాలా నేమ్స్ అయితే పెట్టేసుకున్నారు అందరూ. ఓకే, ఎలా చెప్పినా ఏది చెప్పినా తిరిగి మనం రావాల్సింది మన సబ్కాన్షియస్ మైండ్ దగ్గరికి. అది దాన్ని మనం ఎలా దాన్ని ఖచ్చితంగా ఎలా సెట్ చేయాలి, మైండ్ ఎలా మేకప్ చేయాలి, అసలు దాన్ని ఎలా రెడీ చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే మీ జీవితంలో మీరు అనుకున్నది పొందటానికి చాలా ఈజీగా, చాలా సులువైన మార్గం అనే చెప్పచ్చు లా ఆఫ్ అట్రాక్షన్. అందులో భాగంగానే పోనో అంటే అదొక హీలింగ్ టెక్నిక్ అండి. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో నెగిటివ్ థాట్స్ కానీ, ఐడియాస్ కానీ, ఆలోచనలు ఇలా ఎన్నో మనం బాగా నాటి పెట్టున్నాం చిన్నప్పటి నుంచి. అవన్నీ హీల్ అవ్వాలంటే ఈ టెక్నిక్ యూస్ చేస్తుంటే నెగిటివ్ అంతా మన బాడీలో ఉన్న నెగిటివ్ని ఇది హీల్ చేస్తూ వస్తుంది. అప్పుడు ఏంటంటే మన బాడీ పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఉండడం స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నిక్తో మీరు మనీ అట్రాక్షన్ చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. డబ్బును అసలు కష్టపడి సంపాదిస్తున్నామంటారు, ఓకే కష్టపడతారు, ఓకే అదంతా పక్కన పెట్టండి. కానీ అందులోనే మీరు కష్టపడే దాంట్లోనే ఇంకాస్త మనీని అట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ వస్తుంది. చేసి చూస్తేనే అర్థమవుతుందండి. మీకు గుడ్ న్యూస్ అని చెప్పా కదా, అది ఏంటంటే మ్యారేజ్ అయ్యి 16 years అయిందని చెప్పేసి వాళ్ళకి పిల్లలు లేరని చెప్పేసి చాలా బాధపడుతున్న వాళ్ళంటండి అని చెప్పా కదా. చాలామందికి ఈ టెక్నిక్ తెలియకుండా ఉన్నారని, వాళ్ళకు నా వీడియోలో చూసి ఈ టెక్నిక్ యూజ్ చేసి ట్రై చేస్తే మేబీ మనకు మంచి జరగచ్చు అనే ఉద్దేశంతో చేశారంట. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి పిల్లల గురించి వెయిట్ చేస్తే ఇప్పుడు కన్సీవ్ అయ్యారని చెప్పేసి ఆమె నాకు ఫోన్ చేసి చెప్పారండి. నిజంగా అద్భుతం కదా, ఎంత అద్భుతం అంటే ఓపెన్ నిజంగా చెప్తున్నాను, అద్భుతం కాదండి. దీన్ని ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అన్ని రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇంకా చిన్న వచ్చాయి, అవి చెప్పలేను, అది పెద్దవి అయితే మీకు అర్థమవుతాయి. చాలామంది చిన్నవి కూడా జరుగుతున్నాయని చెప్పి ఫోన్ చేశారు. నిజంగా అండి చాలా అద్భుతమైన టెక్నిక్ ఇది, హవాయిన్ టెక్నిక్ ఇది. ఏంటంటే ఒక డాక్టరు ఒక మెంటల్ హాస్పిటల్నే ఈ టెక్నిక్ తోటి, మెంటల్ హాస్పిటల్ లేకుండా హవాయిన్లో చేశారు. అందుకే ఇంత పాపులర్ అయింది ఈ టెక్నిక్ అనేది. మనం మనీ బాగా సంపాదించాలి, ఇంకా బాగా సంపాదించాలని ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. కానీ ఆ మైండ్ సెట్ ఆ కాసేపు ఉంటే కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. మీ వ్యాలెట్లో ఎప్పుడు ఒకే అమౌంట్ చూస్తుంటారు, మీ బ్యాలెన్స్లో అంతే చూస్తుంటారు, మీ వ్యాలెట్లో అంతే చూస్తుంటారు. మీ మైండ్ సెట్ ఎలా అయిపోయి ఉంటుంది, ఇంతకంటే నా దాంట్లో ఇంకా రాదేమో అని మైండ్లో అనేసుకుంటూ ఉంటారు. అంటే సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తున్నారు మీరు, నాకు ఇంతకంటే డబ్బులు రావా, ఎప్పుడు ఇంతే బ్యాలెన్స్ ఉంటుంది, ఇంతే నా అమౌంట్ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళందరూ మంచి స్టేజ్కి వెళ్తున్నారు, నేను ఎందుకు ఇలాగే ఉన్నాను, ఇలా ఉండిపోతానేమో అని ఒక డౌటు, ఇలా ఎన్నో నెగిటివ్ థాట్స్ని మీరు సబ్కాన్షియస్ మైండ్ పంపించడంతో అదేం చేస్తుంది, అవే తిరిగి మీ ముందు పెడుతుంది. అంటే మీ బ్యాలెన్స్ ఎంతైతే మీరు చూస్తున్నారో, మీ వ్యాలెట్లో ఎంత డబ్బు అయితే చూస్తున్నారో అంతే ఉంచుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, అనుకోకుండా మీరు ఏదో ఒకటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్న అమౌంట్ ఒక ఫిగర్ ఉంటుంది కదా, ఆ ఫిగర్లే మీరు చూస్తున్నారు కాబట్టి అంతకుమించి ఎక్కువ ఇస్తే మీరు దాన్ని
హ్యాండిల్ చేయలేరేమో అనుకుంటుంది యూనివర్స్. అందుకనే ఎప్పుడైనా సరే ఎదుటివాడు బాగుపడుతున్నాడు అని చెప్పి మీరు వాళ్ళని మంచి స్టేజ్లో మీరు తెచ్చిపెడుతున్నారు పాజిటివ్గా, కానీ మీ లైఫ్ని అగాధంలో తొక్కేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎవరితో కంపారిజన్ అనేది అస్సలు చేసుకోవద్దండి. మీకు మీరుగా గొప్ప స్టేజ్లో ఉన్నాను ఊహించండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కన్సీవ్ అయ్యారని చేశారు కదా, ఆ టెక్నిక్ ఎలా యూజ్ చేశారో నేను అడిగానండి. ఏం లేదండి, ప్రతిరోజు వాళ్ళ పాప పుట్టినట్టు, ఆ బేబీతో ఆడుకుంటున్నట్టు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసినట్టు, ఇలా పార్టీలు ఇచ్చినట్టు, ఫ్రెండ్స్ అందరితో వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకున్నట్టు, ఇలా మొత్తం ఇద్దరు ప్రతిరోజు ఊహించుకునే వాళ్ళండి అండి. ఊహించుకుంటూనే వాళ్ళకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి వాళ్ళు ఎంత సిన్సియర్గా పంపించారో చూడండి. ముందు అన్నీ డిలీట్ చేశారు, కొత్తగా ఫ్రెష్గా వాళ్ళ మైండ్కి వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాటిని మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తూ వాళ్ళు రిజల్ట్ని అయితే ఖచ్చితంగా హ్యాపీగా పొందారు కదా. అలాగేనండి, ఎవరైనా ఒక దాని మీద టార్గెట్ చేస్తే అదే 100% అవ్వాలనే ఒక తపనతో చేస్తే అది ఎలాంటిదైనా మనం ముందుకు వచ్చి తీరాల్సిందే. కొద్దిమంది హీరోలు కానీ ఇంకా డైరెక్టర్స్ కానీ పెద్ద పెద్ద మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న రిచ్ పీపుల్ కానీ వాళ్ళందరూ ఇన్ కేసు వాళ్ళ లైఫ్లో ఏదైనా డౌన్ఫాల్ జరిగినా అగైన్ వాళ్ళు ఎందుకు మరీ బౌన్స్ అవుతారు మంచిగా చెప్పండి. వాళ్ళ మైండ్ సెట్ అంటే మేము ఏది పోగొట్టుకున్నా తిరిగి మరీ మనం క్రోర్స్ లేక వస్తాం, బిలియన్స్ లేక వస్తామని చెప్పి ఒక ఆలోచన మైండ్ సెట్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అంతే, వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతారు. వాళ్ళు పోవడం అనేది వాళ్ళకి నథింగ్. వాళ్ళు తిరిగి పొందుతామనే నమ్మకం ఉంచడండి. అందువల్లే వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఎంతమంది హీరోలు అండి మంచి పొజిషన్ నుంచి ఒక్కసారిగా ఎక్కడో అగాధంలోకి పోయి కొన్నేళ్లుగా మనకు సినిమా తెరపైన కనిపించుకోకుండా ఉన్నారు. ఎగ్జాంపుల్కి మనం జగపతి బాబు గారు ఒకానొకప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నారు. తనకి ఏదో సమ్ పర్సనల్ ఇష్యూస్ ఏం మనకు అనవసరం అది, కానీ తర్వాత ఇప్పుడు చూడండి ఎంత భూమిలోకి వచ్చారో మీ అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత పోయినా తిరిగి మేము రాగలుగుతామనే నమ్మకము, అదే నమ్మకాన్ని వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్కి పంపించడంతో అగైన్ వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయ్యారు వాళ్ళు. మనం టీవీ చూస్తుంటే ఇప్పుడు మనం రిమోట్ తీసుకొని కంట్రోల్లో మనం పెట్టుకుంటాం సౌండ్ సిస్టమ్ని. మనం ఎంత పెడితే అంతే సౌండ్ వస్తుంది, అవునా? అలాగే ఏదైనా సరే మనం ఒక మైండ్ సెట్ని పెట్టేసుకుంటే ఆ రిమోట్ కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరే కదా దానికి సబ్ కాన్షియస్ మైండ్కి రిమోటుకి A to Z మీరే. ఆ ఇన్నర్ చైల్డ్ని మీరే కదా లేని బాధలు పెడుతున్నారు. అది ఇది నెగిటివ్ చెప్పి ఆ సబ్ కాన్షియస్ మైండ్ బాధ పెడుతున్నది మీరు. కాబట్టి దాన్ని మరీ హీల్ చేయాల్సింది కూడా మీరే. అందుకనే దాన్ని బాధ పెడుతుంటే ఏం చేస్తుంది, మీకు కావాల్సింది అదే అని చెప్పి ఇస్తూనే ఉంటుంది. మీరు దాన్ని హ్యాపీగా ఉంచారనుకో, ఒకసారి హగ్ ఇవ్వండి, మీ ఇన్నర్ చైల్డ్కి హగ్ ఇవ్వండి. హ్యాపీగా హగ్ ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుందండి. అది మీకు అర్థం కాదు. అరే మాకు మేము ఎలా హగ్ ఇచ్చుకోవాలనుకోద్ది, మీ మైండ్ సెట్ అదే మన రిమోట్ లాంటిదని చెప్పా కదా. మీరు ఎలా రిమోట్ చేస్తే ఎంత సౌండ్ వస్తుందో అలాగే ఆ కంట్రోల్ అనేది మీ చేతుల్లోనే ఉంది, మీరే ఇవ్వాలి మరి దానికి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాము. మనము ఏవైనా రీల్స్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ అగైన్ ఎప్పుడైనా మనం మరీ అది చూడకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసినప్పుడు మనం ఏవైతే చూసామో అదే రీల్స్నే మనకు రిలేటెడ్గా ఆ రీల్స్నే మనకు చూపిస్తుంది. ఎలా తెలుసు అంటే అది ఎలా పనిచేస్తుందో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఏది చూపిస్తే మనం ఏది చూస్తుంటే అవే చూపిస్తుంది. అలాగే మన మైండ్ కూడా మనం ఏదైతే కోరుకుంటామో అవే మనకు రిలేటెడ్గా మన చేతికి వస్తాయి, అందుతాయి, మన ముందుంటాయి, మనం పొందుతుంటాము. మనకి ఇప్పుడు జరిగే మన ప్రజెంట్ లైఫ్లో మనకు జరిగే సంఘటనలన్నీ అది ఎక్కడి నుంచి రాలేదండి, మన ఇన్నర్ చైల్డ్ కోరుకుంటుంది. అలాగా ఇదే జరుగుతుందేమో, ఇదే జరుగుతుందనే ఫీలింగ్తో ఉండడంతో ఆ ఇన్సిడెంట్లన్నీ మన లైఫ్లోకి వచ్చి బాధ పెడుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది మనీ గురించి నెగిటివ్గా ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే మనీ మనం కంట్రోల్ చేయలేము, దాన్ని హ్యాండిల్ చేయలేము, ఎక్కువ వస్తే మనం దాన్ని అసలు ఎలా ఖర్చు పెట్టాలో కూడా మాకు తెలియదు అనే వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అలా దాన్ని నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఇంత అమౌంట్ అయితే చాలు, అంతకుమించి ఎక్కువ వస్తే నేను హ్యాండిల్ చేయలేను, ఆ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా రొటేషన్ చెయ్యాలి, లైఫ్ అంతా ఇలా రొటీన్గా ఉంటుందా, లేకుంటే ఎన్నో డౌట్స్ అండి వాళ్ళకు. అంటే ఒక ఆ స్వచ్ఛమైన శక్తి అండి అది. యాక్చువల్ చెప్పాలంటే మనీ అనేది, డబ్బు అనేది స్వచ్ఛమైన శక్తి లాంటిది. అలాంటి దాని మీద వీళ్ళు ఎంతో నెగిటివ్ని మైండ్ సెట్లు దింపేసుకున్నారు, సబ్ కాన్షియస్ మైండ్కి పంపించారు. ఇది ఏం చేస్తుంది, వీళ్ళకి ఎంత ఇచ్చినా వీళ్ళు ఇలాగే ఆలోచిస్తున్నారు. అంటే చాలా ఇష్టం వీళ్ళకి ఇంతకు మించి ఎక్కువ, ఆ ఫిగర్ కంటే ఎక్కువ వీళ్ళు హ్యాండిల్ చేయలేరు, ఇంతే అమౌంట్ ఇద్దామని చెప్పి అది ఫిక్స్ అయిపోతుంది. అంతే అమౌంట్ మీకు కళ్ళ ముందు ఉంచుతుంది. అంతకు మించి మీరు గొప్ప జీవితాన్ని అనుభవించలేరు, గొప్పగా సంపాదించను లేరు.
ఇంకా కొద్దిమంది ఎలా అనుకుంటారంటే డబ్బు వస్తే వీడు మారిపోతారా, నేను కూడా మారిపోతానేమో, నా బ్రెయిన్లో ఏమేమో థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి, డబ్బు ఎక్కువ వస్తే పొగరు వస్తుంది, కొవ్వు వస్తుంది, ఇంకొకటి వస్తుంది, ఇలా చాలా నెగిటివ్ వర్డ్స్ ఎన్నో ఉండే వర్త్లెస్ వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తుంటారండి కొద్దిమంది. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు యూజ్ చేస్తుంటారు. అవన్నీ మైండ్ తీసుకుంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నట్టు మొత్తం స్టోర్ చేసుకుంటుందండి సబ్కాన్షియస్ మైండ్. తీసుకొని ఏం చేస్తుంది, అది డబ్బు వచ్చినా మీ దగ్గర ఉండనివ్వకుండా ఏదో ఒక రూపంలో ఆ ఖర్చు పెట్టేలా చేసేస్తుంది. అప్పుడు ఏంటి, మీరు ఏదైతే ఫస్ట్ చూసారో అదే ఫిగర్లోనే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. మీ జీవితంలో ఎంజాయ్మెంట్ అనేది ఉండదండి, రిచ్నెస్ అనేది ఉండదు, రిచ్గా ఆలోచించే థాట్స్ కూడా మీకు రాకుండా అలాగే మరి అగైన్ మీరు పూర్గా మిగిలిపోతారు. ఇంకా కొంతమంది అయితే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, జీవితంలో డబ్బు ఒకటే కాదు, డబ్బు వస్తుంటుంది పోతుంటుంది, ఆ బంధాలు ఈ బంధాలు కొంచెం మంచిగా ఉండాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. బంధాలు మంచిగా ఉండాలి, డబ్బు ఉండాలండి. బంధాలు అనేటివి డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అనేది మర్చిపోతుంటారు కొంతమంది. ఇంకా కొద్దిమంది అయితే కుక్కని కొడితే కూడా డబ్బులు వస్తాయంటారు. కుక్కని కొడితే డబ్బులు వస్తాయేమో తెలియదు, కానీ అది కాటేసిన తర్వాత హాస్పిటల్ చుట్టూ డబ్బులు పెట్టుకోవాలనడం మర్చిపోతున్నారు వాళ్ళు. ఆ కుక్క అనేది ఇలా డబ్బులు ఖర్చు పెట్టిస్తుంది, కానీ డబ్బులు దానికి కొడితే రావండి. అది దెబ్బ కొడితే మీరు హాస్పిటల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి నెగిటివ్ అని వర్డ్స్ అని యూజ్ చేయకండి. ఎప్పుడైతే మీరు నెగిటివ్ని డిలీట్ చేస్తారో అప్పటిదాకా మీ మైండ్లోకి పాజిటివ్ అనేది అసలు రాదు. మీకు డబ్బు కావాలి చాలా చాలా అని ఎవరైతే అనుకుంటారో ఫస్ట్ మీ వ్యాలెట్లో కానీ మీరు డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ అక్కడ అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. వేస్ట్ పేపర్స్ కానీ, బిల్స్ కానీ, పేమెంట్ చేసిన స్లిప్స్ కానీ ఏమేమో లేకుంటే యూజ్ చేయని క్రెడిట్ కార్డ్స్ కానీ, ఈఎంఐస్ కట్టిన బిల్స్ కానీ ఇలా ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ ఫస్ట్ తీసి ఓన్లీ మనీ ఒక్కటే పెట్టండి. మనీ పెట్టి మంచిగా సుగంధమైన పరిమళమైన ఒక మంచి స్ప్రే కొట్టండి. ఆ వ్యాలెట్లో కూడా అద్భుతంగా మీకు డబ్బులు ఆకర్షణ జరుగుతూ వస్తుంది. అప్పుడు మీరే చూస్తారు కదా, మీరు నెగిటివ్ అన్ని తీసేశారు. కొత్తగా ఏదన్నా మనము ప్రతిరోజు కొత్తదనాన్ని ఆస్వాదించాలంటే మన జీవితంలో కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. మంచిగా కొంచెం బుక్స్ చదవడం కానీ, లేకపోతే మంచి గ్రీనరీ ఉన్న చోటుకి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించడం కానీ, ఇలా మైండ్కి రిఫ్రెష్నెస్ని ఇస్తూ కొత్తదనాన్ని పంపించండి. ఆటోమేటిక్గా మీ మైండ్ పాజిటివ్గా మారుతుంది. ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఉంటారని నాకు నమ్మకం ఉంది. ఇంకా తెలియని వాళ్ళు ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూనే ఉంటానండి. నాకు తెలిసిన అన్నీ ఇస్తూనే ఉంటా, చెప్తున్న రెమెడీస్ కూడా ముందుకు చెప్తాను. ఖచ్చితంగా చక్కగా చేసుకుని హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీకు హోపోనోపోనో మెడిటేషన్ ఎలా చేయాలో చెప్తాను. అంతవరకు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 4 పదాలు యూజ్ చేస్తూ ఉండండి. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళందరూ మీకు ఏదైతే కోరిక ఉందో అవన్నీ జరగాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మీ వర్క్స్ అన్నీ అవుతాయి, మీరు హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే అందరూ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. ఇలా చెప్పానో లేదో అలా అందరూ తంబిచ్చేసారు. థ్యాంక్ యూ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.